ఈరోజు మనం హోమ్ మేడ్ మాయిశ్చరైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి మనకి 4 ఐటమ్స్ కావాలి. ఒకటి బాదం ఆయిల్, విటమిన్ ఈ క్యాప్సిల్స్, అలోవెరా జెల్. అలోవెరా జెల్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. నా దగ్గర అనూస్ వాళ్ళది అలోవెరా జెల్ ఉంటే తీసుకున్నాను. మీరు దీని ప్లేస్లో బంజారాస్ వాళ్ళది తీసుకోవచ్చు, ఖాదీ వాళ్ళది తీసుకోవచ్చు, హోమ్ మేడ్ అలోవెరా జెల్ తీసుకోవచ్చు. బయట మీకు న్యాచురల్గా ఉండే అలోవెరా జెల్ అంటే ఏమి కలపకుండా న్యాచురల్ అలోవెరా జెల్ ఉంటుంది కదా, అది తీసుకోవచ్చు. ఇంకొకటి గ్లిజరిన్ కావాలి. గ్లిజరిన్ కూడా మీకు ఖాదీ వాళ్ళది కానీ ఇంకా వేరే బ్రాండ్స్ ఏవైనా గ్లిజరిన్ ఓన్లీ గ్లిజరిన్ ఫేస్కి ఉంటుంది. అది మీకు మెడికల్ షాప్లో కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది, అది తీసుకోవాలి. మీరు అంటే అలోవెరా జెల్లో ఇప్పుడు 4 టేబుల్ స్పూన్స్ అలోవెరా జెల్ తీసుకుంటే మీరు దానిలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బాదం ఆయిల్ యాడ్ చేయాలి. 2 క్యాప్సిల్స్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ యాడ్ చేయాలి. గ్లిజరిన్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. 4 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్కి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బాదం ఆయిల్, 2 క్యాప్సిల్స్ విటమిన్ ఈ క్యాప్సిల్స్, గ్లిజరిన్ 1 స్పూన్ యాడ్ చేసి విస్కర్తో కానీ చిన్న జార్ మిక్సీలో కానీ వేసి మీరు బాగా బ్లెండ్ చేయండి. అప్పుడు మీకు ఇలా క్రీమీ టెక్చర్, ఇలా క్రీమీ లాగా వస్తుంది. బాగా విస్క్ చేయాలి విస్కర్తో. అయితే ఇలా మీరు హ్యాండ్స్కి చూడండి, నేను క్రీమీగా చేస్తే మనకి ఇలా క్రీమ్ లాగా స్కిన్కి అప్లై చేసుకోవడానికి మనకి బాగుంటుంది. మనకి ఇలా ఇది క్రీమ్ అంటే బయట మనం ఇప్పుడు మాయిశ్చరైజర్ ఎలా ఎలా ఉంటుందో డైలీ రాసుకునేది అలానే సేమ్ అలానే ఉంటుంది, అలానే వస్తుంది మనకి. దీన్ని మీరు డైలీ బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లాగా ఫేస్కి బాత్ తర్వాత అప్లై చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న మాయిశ్చరైజర్ ఇప్పుడు మార్నింగ్ బాత్ చేయగానే అప్లై చేసుకోవచ్చు, ఈవినింగ్ బాత్ తర్వాత ఫేస్కి హ్యాండ్స్కి నెక్కి అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. మంచి రిజల్ట్స్ ఉంటాయి. వ్రింకిల్స్ కానీ యాంటీ ఏజింగ్ లాగా మార్క్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ యాక్నే కానీ అన్నీ తగ్గుతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. గ్లిజరిన్ స్కిన్కి ఎంత యూజ్ అవుతుందో, విటమిన్ ఈ ఆయిల్ ఎంత యూజో, బాదం ఆయిల్ వల్ల ఇవన్నీ స్కిన్కి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. కోకోనట్ ఆయిల్ మాత్రం దీంట్లో యూజ్ చేయకూడదు. బాదం ఆయిల్ పడిన వాళ్ళు ఇంకొక వేరే ఆలివ్ ఆయిల్ ఏదన్నా ట్రై చేయొచ్చు, కానీ కోకోనట్ ఆయిల్ మాత్రం వద్దు. ఎందుకంటే అది కోకోనట్ ఆయిల్ వల్ల కొంచెం గట్టిగా అయిపోద్ది, క్రీమీ లాగా రాదనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.